గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మంజు బ్లాగ్స్ అండి. హ్యాండ్ పెయింటింగ్ చేస్తాను, మీకు తెలుసు కదా. నా పేరు మంజు, మేము విశాఖపట్నంలో ఉంటాం. ఈరోజు మీకు ఇలాంటి ఫ్లవర్ని వేసి చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. చాలా ఈజీ అండి. ప్లెయిన్ సారీస్ ఏమైనా ఉంటే కాటన్ కానీ ఆర్ కాటన్ సారీ కానీ లేదంటే షిఫాన్ జార్జెట్ ఇలాంటి ప్లెయిన్ సారీస్ కానీ వీటితోనైనా వేసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఫ్రీ హ్యాండ్ అండి. దీనికోసం మనం డ్రాయింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే కొత్తగా చేసే వాళ్ళు ఏమైనా డ్రాయింగ్ కావాలంటే చేసుకోవచ్చు, కానీ మామూలుగా అయితే అంత డ్రాయింగ్ నీడ్ ఉన్న ఫ్లవర్స్ కాదు, ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలాగా ఫస్ట్ మధ్యలో బర్డ్ షేప్ రావాలి కదా. బర్డ్ షేప్ కోసం ఇలాగా ఒక ఫ్లాట్ బ్రష్కి చివర కుర్చీని కొంచెం కట్ చేస్తానండి. ఇది కొంచెం అరిగిపోయిన బ్రష్. కుర్చీని కట్ చేసేసి ఇలాగా మధ్యలో బర్డ్ అంటే ఫ్లవర్కి మధ్యలో ఉంటుంది కదా, ఆ బర్డ్ని ఇలాగా ఇలా ఎల్లో కలర్లో వేసేసుకుని, నెక్స్ట్ దీనికి 3 కలర్సే వాడుతున్నానండి. ఎల్లో ఫెవిక్రిల్ కంపెనీ అయినా క్యామిల్ కంపెనీ అయినా ఎల్లో. అక్రిలిక్ పెయింట్స్ అండి ఇవన్నీ. గ్రీను, నార్మల్ లైట్ గ్రీన్ కలరు అండ్ వైట్. అలాగే కోన్స్ కూడా చూపిస్తానండి. కోన్స్ వేసేటప్పుడు 2 కోన్స్ కూడా వాడుతున్నాను. ఇలా ముందు ఎల్లో ఇచ్చేసుకున్నాక నెక్స్ట్ వైట్. అది ఫ్లాట్ 1 బ్రష్ని 2 బ్రష్ని కట్ చేసుకుని అలా చేసుకున్నానండి. ఇది ఫ్లాట్ 1 రౌండ్ బ్రష్తో ఇలాగా సన్ఫ్లవర్ కాదు, ఇంచుమించు అలాగే కనిపిస్తుంది. ఫ్రీ హ్యాండ్ అండి, ఫ్రీ హ్యాండ్ డిజైన్ ఇది. ఇలా పక్కన ఈ బర్డ్ చుట్టూ ఇలా వేసేసుకోవడమే. కాటన్ కదా, కొంచెం కిందకి పెయింట్ అబ్జర్వ్ చేస్తుంది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది పెద్ద కష్టపడక్కర్లేదు. నేను ఆన్లైన్లో ఇలా పెయింట్స్ వేసి సేల్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు సారీస్ పంపించినా, లేదంటే నాకు సారీ నన్ను తీసుకుని మీకు పెయింట్ చేయమన్నా చేస్తానండి. ఇలా మొత్తం బోర్డు చుట్టూ వైట్ పెయింట్ వచ్చేలాగా పైనుంచి కిందకి ఇచ్చుకుంటా జస్ట్ బ్రష్ని ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇలా పెయింట్ అక్కడ చివరికి వచ్చేసరికి పైకి బ్రష్ స్ట్రోక్ని పైకి లేపితే అలా అలాగా పెటల్లా కనిపిస్తుంది. సింపుల్ డిజైన్ అండి. ఇది కాటన్ సారీస్కైనా ఈ డిజైను, అలాగే షిఫాన్లో కానీ జార్జెట్లో కానీ శాటిన్లో కానీ అదర్వైజ్ లెనిన్ కాటన్స్ ఇలా వీటి మీదనే వేసుకోవచ్చు. బాగుంటుంది. కాస్త బ్రష్ పట్టుకోవడం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈజీగా డిజైన్ చేసేసుకోవచ్చు. అంతే అండి. ఎక్కడైనా బార్డర్లో కనిపించట్లేదు అనుకుంటే ఎండింగ్లో కొంచెం ఇలా పైనుంచి కిందకి స్ప్రెడ్ చేసేసుకుంటే పెయింటింగ్ ఇంతే, ఫ్లవర్ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా. 5 మినిట్స్ కూడా పట్టలేదు దీనికి. ముందు బర్డ్ వేసుకోవడం, బర్డ్ చివర బర్డ్ పైన చుట్టూ పెటల్స్ వచ్చేలాగా వేసేసుకోవడం, అంతే, ఫ్లవర్ అయిపోయింది. కొంచెం ఎల్లో కొంచెం లైట్ అయినట్లు అనిపిస్తుంది కదా, ఇంకొకసారి ఎల్లోని బ్రష్తో ముంచుకొని ఇంకొకసారి ఎల్లో ఈ పైన వైట్ అంటుకున్నా సరే ఇది ఈ స్ట్రోక్స్తో ఇంకోసారి ఇంకా వైట్ అనేది మనకు కనిపించకుండా ఉంటుంది. కొంచెం ఎల్లో కూడా డామినేటింగ్గా కనిపిస్తుంది. అంతే అండి, అయిపోయింది, ఫ్లవర్ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్లో ఫ్లవర్ వేస్తాను. నెక్స్ట్ ఏదైతే రౌండ్ బ్రష్ మనం నెంబర్ 1 వాడామో ఆ
బ్రష్ని ఒకసారి క్లీన్ చేసేసుకుని నెక్స్ట్ ఇలా మనం పైనుంచి కిందకి ఇలాగా ఒక 3 లీవ్స్ వచ్చేలాగా, కొమ్మలు లీవ్స్ వచ్చేలాగా గోండి గ్రీన్ తీసుకున్నాను. గ్రీన్కి చివర చిన్న ఎల్లో ఉంచుతాను, చాలా స్మాల్. చూస్తున్నారు కదా, గ్రీన్ చివర ఎల్లో, గ్రీన్ కలర్ ముంచాక ఎల్లో ఉంచి ఇలాగా. కాటన్ కదా, అబ్జర్వ్ చేస్తుంది, అందుకే డబల్ ఇవ్వాల్సి వస్తుంది, డబల్ స్ట్రోక్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పక్కన నెక్స్ట్ ఇలాగా ఇక్కడి నుంచి ఇలా పైకి అలాగే ఇంకొక లీవ్ కనిపించేలా అంతే అండి. అలాగే ఇంకొకటి జస్ట్ అలా ఇచ్చుకుంటే అయిపోతుందండి, అంతే. సింపుల్, వెరీ వెరీ సింపుల్ డిజైన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ మధ్యలో బర్డ్ ఇచ్చాం కదా, బర్డ్కి పర్ల్ మెటాలిక్ గోల్డ్లోని మెటాలిక్ అండి, మెటాలిక్లో 3D అవుట్లైనర్ గ్లిట్టర్ అనమాట. ఇది దీన్ని గ్లిట్టర్ అని పిలుస్తాము. ఇలా అక్కడక్కడ ఇలా బర్డ్స్ ఇచ్చేసుకుంటే ఆరిపోతే చాలా అందంగా ఉంటుందండి. ఇప్పుడు మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ వైట్గా కనిపిస్తుంది, కానీ ఆరిపోతే మంచి గోల్డ్, ఎల్లో మీద గోల్డ్ ఎంత అందంగా ఉంటుందంటే చాలా నీట్గా ఉంటుంది. లుక్ అంతా గ్లిటర్స్ వల్లేనండి, ఈ 3D లైన్స్ గ్లిటర్స్ వల్లే. అలాగే ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి. చాలా అందంగా శారీకి కొమ్మ అయిపోయింది. ఇలాగే శారీ అంతా ఒక 10-15 కొమ్మలు వచ్చేలాగా వేసుకుంటే కొంచెం పళ్ళులో ఎక్కువ వచ్చేలాగా, అలాగే శారీ అంతటా ఒక 15 కొమ్మలు వచ్చేలా వేసుకుంటే మొత్తం చీర అంతా అంతేనండి, చాలా నీట్గా అందంగా ఉంటుంది. ఇప్పుడు ముందు ఆరిపోయిన స్టమ్ చూపిస్తాను ఎలా ఉందో.